హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బెండకాయ పకోడీ చేసుకుందాం. దానికి నేను బెండకాయ కట్ చేసుకొని కొంచెం ఉప్పు, పసుపు, కారం, శనగపిండి, బియ్యపిండి వేసుకుంటే క్రంచినెస్ వస్తుందండి. దాంతోపాటు నేను కొంచెం ధనియాల పొడి, నువ్వులు, ఓమా వీటిని కూడా యాడ్ చేసుకున్నానండి. దాంతోపాటు కొంచెం అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒక నిమ్మకాయ కూడా పిండుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక నిమ్మకాయ కూడా పిండుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోసుకుంటే మనం దాన్ని మంచిగా కలుపుకోవాలన్నమాట. కొంచెం శనగపిండి తక్కువైంది, అందుకే ఇంకొంచెం శనగపిండి యాడ్ చేసుకున్నాను నేను. మీకు సరిపడా శనగపిండి యాడ్ చేసేసుకోండి. శనగపిండి మంచిగా యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి. సాల్ట్ సరిపోయిందో లేదో కూడా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూడండి, మంచిగా కలిపేసుకున్నాం కదా. ఈ లోపు నేను ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయింది కదండి. ఇప్పుడు దాంట్లో మనము బెండకాయ పకోడీ కూడా వేసేద్దాం. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేసాం.